ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరు బాగున్నారండి? ఎస్, చాలా సంతోషం. ఈ రీతిగా మనం ప్రతిరోజు లైవ్లో మీతో కలిసి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థనతో ఈ మీటింగ్ని, ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చారు, మీకు వందనాలు. కేవలం మీ కుమారుడైన ప్రభు యేసు క్రీస్తు కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము వలన మా ప్రతి పాపాన్ని క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చేసిన ప్రతి మేలుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు జరగబోయే ఈ ఆరాధన అంతట్లో మాకు మీరే తోడై ఉండి సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనకందరికి వచ్చిన పాట, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. మా కుటుంబంతో కలిసి మేము ఇక్కడ పాడుతుండగా మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి అందరము లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్, అందరము ఏక మనసుతో పాట పాడుకుంటూ దేవుని ఘనపరుద్దాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములు అరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొరిగిన విడవక నన్ను ఎడబాయిన దేవా. చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయను. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును చీకటిని వెలుగుగా చేయును
దాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము అణుచును, సర్వము నెరిగిన సర్వాధికారి. అందరూ కలిసి పాడుకుని దేవుని ఘనపడతాం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము అణచును, సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవు నీవు. అన్య జనుల్లో ధన్యతను చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెదా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్య జనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెదా. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎస్, దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంతో క్రమముగా ఈ వాక్యాలు ప్రేమిస్తూ, మీరెంతో ఆసక్తి కలిగి, మీరెంతో శ్రద్ధగా దేవుని మాటల్ని వింటున్నందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఎడల ఐగుప్తీయులు కలుగజేసిన రోగముల్లో ఏదియూ మీకు రానియను. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. కనుక ఆయన వాక్యములో ఒక గొప్ప ఔషధం ఉంది. ఈ టేబుల్ కొంచెం జరపండి, ఇద్దరు జరపండి. టేబుల్ కొంచెం జరిపితే ఎదరికి వచ్చేస్తుంది. అటెళ్ళండి ఒకళ్ళు. సో దేవుని బిడ్డలుగా ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మంచి మనస్సుతో మనం వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆసక్తితో ఆయన వాక్యాన్ని మనం వినాలి. కనుక మీరు ఆ రీతిగా మీరు వింటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నిన్న మనము యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. దేవుని గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నారో నిన్న మెసేజ్లో మనం విన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ఆయన ప్రేమించాడు. ఇర్మియా గ్రంథం 31:3 రాయబడింది, ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. ఇర్మియా గ్రంథం 31:3 ఆ వాక్యాన్ని మనం చదువుతాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. సో దేవుని ప్రేమ మార్పు లేనిది. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఏమాత్రము మార్పు లేదు. మనుషుల ప్రేమలు మారిపోతూ ఉంటాయి. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉన్న ఆ ప్రేమ కొన్నిసార్లు నెలలోనో 2 నెలల్లో 6 నెలల్లో ఆ ప్రేమ పోయి ఆ అబ్బాయి మరొక అమ్మాయిని, ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ స్థిరమైనదిగా ఉండదు. కానీ దేవుని ప్రేమ స్థిరమైనది. దేవుని ప్రేమ మార్పు లేనిది. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కూడా పెళ్ళైన మొదట్లో ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఒక ఆయనకి ఇలాగ కొత్తగా పెళ్ళి అయితే డ్యూటీ చేస్తాడట. సాయంత్రం 4-5 అవగానే బాస్ దగ్గరికి వెళ్ళి అంటాడట, అయ్యా నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అని అంటాడట. ఆ బాస్ అన్నాడు, ఇంకా టైం అవ్వలేదు, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా అప్పుడు అంత తొందర ఏంటి నీకు అని అంటే, సార్ ఇంట్లో ఏంజెల్ ఎదురు చూస్తుంది సార్, కొత్తగా పెళ్ళయింది కదా, ఏంజెల్ ఎదురు చూస్తుంది సార్, నేను వెళ్ళాలి సార్. అవును కదా, నీకు కొత్తగా పెళ్ళయింది కదా, వెళ్ళి అని చెప్పి ఆయనకి కొంచెం ముందే పర్మిషన్ ఇచ్చి ఆయన్ని పంపించడం జరుగుతుంది. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 అయినా వెళ్ళట్లే, 10 అయినా వెళ్ళట్లే, నైట్ డ్యూటీ కూడా చేసేస్తున్నాడు. ఆ బాస్ అడిగాడట, ఏమయ్యా ఇంతకుముందు ముందే వెళ్ళిపోయేవాడివి, ఇప్పుడేంటి నైట్ 10 అయినా వెళ్ళట్లేదు అని అంటే ఆయన చెప్తాడట, సార్ ఇంట్లో దయ్యం ఉంది సార్, ఇక్కడే బాగుంది సార్, ఇక్కడే ఉంటాను అన్నాడట. సో ఏంజెల్ కాస్త డెవిల్గా మారిపోయింది. సో మనుషుల ప్రేమలు ఒక రకంగా ఉండవు. కానీ బైబిల్ సెలవిస్తుంది దేవుని ప్రేమ మార్పు లేనిది. ప్రాడిగల్ సన్ గురించి మన ఉపమానం మనం చూసాం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి దూర దేశం వెళ్ళిపోయాడు. తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసేసాడు. తిరిగి పశ్చాత్తాపంతో బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు ఎలా ప్రేమించాడో ఆ కుమారుణ్ణి ఆ రీతిగానే ప్రేమించాడు. తండ్రి ప్రేమలో మార్పు లేదు. తన కుమారుని చూసి పరుగున వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తన ఇంటిలోకి చేర్చుకుని ప్రశస్త వస్త్రాలు తొడిగించి ఆయన చేతికి ఉంగరాన్ని పెట్టి ఆయన పాదాలకి చెప్పులు తొడిగించి ఒక పెద్ద ఫంక్షన్ని, విందుని ఏర్పాటు చేస్తాడు. ఈరోజు మన దేవుని ప్రేమ, మన తండ్రి అయిన దేవుని ప్రేమ మార్పు లేనిది అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది మనం గమనిస్తే దేవుని ప్రేమ పవిత్రమైనది. ఆయన ప్రేమలో పవిత్రత ఉంది. ఇది మన వాక్యం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎటువంటిదో ఈరోజు మనం వినబోతున్నాం పార్ట్ 2లో. మొదటిది దేవుని ప్రేమ మార్పు లేనిది. రెండవది దేవుని ప్రేమ పవిత్రమైనది. గాడ్స్ లవ్ ఈజ్ హోలీ. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ 5th చాప్టర్, రోమా 5 అధ్యాయము వర్స్ 5 నుండి 5వ వచనం నుండి లేక 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలే అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా
క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. సో దేవుని ప్రేమ పవిత్రమైన ప్రేమ. ఆయన ప్రేమలో అపవిత్రత లేదు, ఆయన ప్రేమలో మోసము లేదు. పవిత్రమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. గ్రీక్ వర్డ్స్లో ప్రేమని 4 రకాలుగా వివరిస్తారు. ప్రేమని గ్రీక్ వర్డ్స్లో 4 విధాలుగా. ఒకటి ఎరోస్ అన్నారు. ఎరోస్ అనగా రొమాన్స్, లవ్. అది ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ, దాన్ని ఎరోస్ అన్నారు. రెండవ ప్రేమలో రెండవ మాట గ్రీక్లో స్టోర్జ్ లేక స్టోరాజ్. స్టోరాజ్ అనగా అర్థం ఫ్యామిలీ లవ్. అది తల్లిదండ్రుల మధ్యలో కుమారుడికి తల్లికి, కుమార్తెకి తండ్రికి ఉన్న ప్రేమ స్టార్చ్ లవ్ అంటారు. మూడవది ఫిలియా. ఫిలియా అనగా ఫ్రెండ్షిప్ లవ్, ఒక స్నేహితుడుకున్న ప్రేమ. కానీ దేవుని ప్రేమని ఒక మాటతో చెప్పారు, అది అగాపే. అగాపే అనగా అర్థం అన్కండిషనల్ లవ్. అంటే కండిషన్ లేని లవ్, షరతులు లేని ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. మన ప్రేమల్లో కండిషన్స్ ఉంటాయి. ఏమండి, ఇలాగ ఉంటేనే నిన్ను ప్రేమిస్తాను, ఇలాగ ఉంటేనే నేను నిన్ను నా దానిగా చేసుకుంటానని కొన్ని కండిషన్స్ మనం పెట్టుకుంటాం. మనకందరికీ తెలుసు, గ్రేట్ బ్యాట్స్మెన్ ధోని, ఇండియన్ కెప్టెన్. ఒకప్పుడు ఆయన జుట్టు బాగా పెంచుకున్నాడు, వెనకాల పిలకడం లాగా జుట్టు అంతా విరబూసుకుని ఉండేవాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిందంట, నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఆ జుట్టుని కట్ చేసేసుకోవాలి. షరతులతో కూడిన ప్రేమ. ఆ అమ్మాయి ప్రేమలో పడి ఆ అమ్మాయి కోసం ఆయన ఎంతో చక్కగా అందంగా మరి పెంచుకున్న ఆ జుట్టుని కట్ చేయించుకున్నాడు. సో మనుషుల యొక్క ప్రేమ కండిషన్, కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అది డివైన్ లవ్, అన్కండిషనల్ లవ్, దైవికమైన ప్రేమ. ఆ ప్రేమని మనము మాటల్లో కొలలేము. అటువంటి ప్రేమతో, అటువంటి పవిత్రమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎటువంటి ప్రేమతో? పవిత్రమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. ఇటు ప్రేమ గల దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం? ఒక అమ్మాయి పుట్టినరోజు ఫంక్షన్ జరుపుకుంటుందంట. ఆ పుట్టినరోజు ఫంక్షన్కి తన స్నేహితులందరినీ ఇన్వైట్ చేసిందంట. చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకుంది. కానీ ముందే చెప్పిందంట వాళ్ళ అమ్మతో, అమ్మ నా స్నేహితులు వస్తున్నారు, నువ్వు మాత్రం లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. ఏదైనా కావాలంటే నేనే వచ్చి తీసుకుంటాను, నువ్వు మాత్రం బయటికి రావద్దు అని ఆ కుమార్తె తల్లికి ముందే చెప్పింది. ఫ్రెండ్స్ వచ్చారు, హాల్లో కూర్చున్నారు. మంచి మంచి స్వీట్స్, మిక్చరు, ఏమంటే డ్రింక్స్, ఇలాగ అన్నీ కూడా వాళ్ళకి అందించింది. వారందరూ కూడా శుభ్రంగా వారు తింటూ ఉన్నారు. కానీ తల్లి లోపల నుండి ఆ అమ్మాయికి సైక్ చేస్తుంది, ఒక్కసారి నా వైపు చూడమ్మా, ఒక్కసారి నా వైపు చూడని. కానీ ఆ అమ్మాయి ఆ ఫ్రెండ్స్ గోల్లో పడిపోయి వాళ్ళ అమ్మ వైపు చూడట్లేదు. ఇంకా అమ్మ పిలిచి పిలిచి ఆమె బయటికి వచ్చి, ఇదిగో అమ్మ మీకోసం ఇగోండి ఈ గులాబ్ జామ్ మీకు ఇవ్వలేకపోయాం ఇప్పటివరకు, ఇగోండి తినండి అని చెప్పి అందరికీ గులాబ్ జామ్ సర్వ్ చేయడం జరిగింది. అందరూ గులాబ్ జామ్ తిన్నారు. ఆ అమ్మాయి, ఆ తల్లిగారు లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే ఆ ఫ్రెండ్స్ అందరు అన్నారంటే, నువ్వు పెట్టిన స్వీట్స్ అన్నిటిలోకెల్లా ఈ గులాబ్ జామ్ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, ఎవరు చేశారు ఈ గులాబ్ జామ్? ఆ లోపల ఉన్న తల్లి వెంటనే అలాగ బయటికి చూసి, అమ్మ నేనే చేశాను, బాగుందా? చాలా బాగుంది. వెంటనే తల్లి లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళందరూ అడిగారంట ఆ అమ్మాయిని, ఆ పుట్టినరోజు పాపని, ఆమె ఎవరు, ఈ గులాబ్ జామ్ చేసిన ఆమె ఎవరు అని అడిగారట. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, మా ఇంటిలో పని మనిషి. సొంత తల్లిని పట్టుకొని నవమాసాలు మోసి కని పెద్ద చేసిన
ఆ తల్లిని పట్టుకుని ఫ్రెండ్స్ అందరు ఎదురుగుండా ఇన్సల్ట్గా మాట్లాడుతూ మా ఇంటిలో పని మనిషి అన్నది. వెంటనే ఫ్రెండ్స్ అందరూ అన్నారట, మరి మా పుట్టినరోజు ఫంక్షన్లు జరుగుతాయి, మీ పని మనిషిని పంపిస్తావా, మాకు కూడా చేసి పెడుతుందా అంటే తప్పక పంపిస్తానని చెప్పిందంట. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి లోపలికి చాలా సీరియస్గా వెళ్ళి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుని, నిన్ను అసలు బయటికి రావద్దన్నాను కదా, నీ పాడు ముఖం చూపించొద్దన్నాను కదా, అసలు నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అని ఆమె యొక్క సూట్ కేసుని, ఆమె చీరలున్న ఆ టంకు పెట్టిని బయట ఇసిరేసి, నువ్వు నా ఇంట్లో ఉండద్దు, అసలు నువ్వు వెళ్ళిపో అని చెప్పి బయటికి గెంటేసిందంట. ఆ తల్లి బహు దుఃఖంతో ఆ సూట్ కేసు పట్టుకుని, ఆ టెంకు పట్టుకుని చేతిలో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఒక మాట చెప్పిందంట, అమ్మ ఒక్క నిమిషం నేను వెళ్ళిపోతాను కానీ. ఆయన బైబిల్ తెరిచిందంట. ఆ బైబిల్లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోని బయటికి తీసి, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పమ్మా, ఈ పక్కన నిలబడింది ఎవరు, మా డాడీ అందంట. బాగా గుర్తుపట్టావు. ఈ మధ్యలో ఉన్న ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి నేనే చిన్నప్పుడు ఉందట. ఓకే గుడ్. మీ డాడీ పక్కన నిలబడిన ఈమె ఎవరు అని అడిగిందట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, నాకు ఎవరో తెలీదు, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అప్పుడు అలా అమ్మ చెప్పిందంట, మీ డాడీ పక్కన నిలబడింది ఎవరో కాదు, నేనే, ఆ ఫోటోలో ఉన్న ఆమె నేనే. అప్పుడు ఆ పిల్ల చెప్తుందంట, నీకెక్కడిది ఇంత అందం, ఈ ఫోటోలో ఉన్న ఆమె చాలా అందంగా ఉంది, నువ్వు చూస్తే ఎలాగున్నావు, నేను అబద్ధం ఆడుతున్నావు. అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, అమ్మా ఆ ఫోటోలో ఉన్నది నేనే. మనం చిన్నప్పుడు మనం చిలకలూరుపేటలో ఉండేవాళ్ళం, ఒక చిన్న నిట్టాడి ఇంట్లో ఉండేవాళ్ళం. ఒకసారి నువ్వు ఒక చీర కట్టిన ఉయ్యాల్లో ఊగుతున్నావు, లోపల మంది ఒక చిన్న పాక నిట్టాడి ఇల్లు. నేను నీళ్ళు కొంచెం బిందు తీసుకుని బయటికి వెళ్ళాను. నీళ్ళు పట్టుకుని వచ్చే లోపలికల్లా అనుకోని విధంగా మన ఇల్లు తగలబడిపోయింది, ఇల్లు కాలిపోతూ ఉంది. నేను ఆ బిందు పారేసి అందరినీ కూడా కావు కేకలేసి అందరినీ పిలిచాను. ఏ ఒక్కరూ కూడా ముందుకి రావడానికి, లోపలికి వెళ్ళడానికి ఎవరు సాహసించలేకపోయారు. నవమాంసాలు మోసి పెంచి కనిన ఆ మమకారంతో ఏ మాత్రము నేను ఇక ఆలోచించకుండా నేను అమాంతంగా లోపలికి వెళ్ళిపోయాను. నువ్వు లోపల ఇంకా ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నావు, బాగానే ఉన్నావు. నేను వెంటనే నేను తీసుకున్నాను, నీ మీద నా దుప్పటి కప్పాను. నేను బయటికి వస్తుండగా మన అడ్డదూలం ఒకటి కాలి అది కరెక్ట్గా నా ముఖం మీద పడింది. నా ముఖం అంతా కాలిపోయింది, నా రొమ్ములన్నీ కాలిపోయాయి, నా భుజం అంతా కాలిపోయింది, బొబ్బర్లు వచ్చేసాయి. చావు బతుకుల్లోనూ నేను బ్రతికాను, కానీ నా అందం అంతా పోయింది. ఇప్పుడు నేను అందవికారంగా మారాను. అమ్మా నువ్వే పెద్ద అందగత్తు అనుకుంటున్నావు, నీకన్నా అందగత్తెను నేను. కానీ నీ అందం కోసం నా అందాన్ని దారిపోసాను, నీ కోసం నా ప్రాణాన్ని అడ్డంగా పెట్టాను. కానీ ఇప్పుడు నన్ను పని మనిషి అంటున్నావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు. సరేనమ్మా వెళ్ళిపోతానని ఆ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతుండగా ఆ అమ్మాయి ఆ తల్లి కాళ్ళ మీద పడి ఏడుస్తూ అందంట, అమ్మా నన్ను ఇంతగా నువ్వు ప్రేమిస్తే కానీ నిన్ను అర్థం చేసుకోకుండా ఎన్నో మాటలు నేను మాట్లాడాను. ఈ దినాల్లో కూడా అనేక మంది బిజీ అయిపోయారు, దేవుని ప్రేమను మర్చిపోయారు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు అంటే ఏదో లాభాల కోసం, ఏదో దేవుడు ఇస్తాడు కదా అని, ఏ శారీరకమైన ఈ భౌతికమైన విషయాల కొరకే మనం ఆతృత కలిగి ఉంటున్నాం. కానీ ఎప్పుడైనా దేవుని ప్రేమను గుర్తెరిగారా మీరు? ఎప్పుడైనా దేవుని ప్రేమ పవిత్రమైనది, దేవుని ప్రేమ మార్పు లేనిది. అలాంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ త్యాగముతో కూడినది, సాక్రిఫిషియల్ లవ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, హూసెవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఈ గేవ్ హిస్ బిగాటెన్ సన్. గేవ్ అంటే ఇచ్చేశాడు, తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు.
గాడ్స్ లవ్ ఇస్ సాక్రిఫిషియల్. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, బుక్ ఆఫ్ జాన్ 15:18, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఈరోజు మన కోసం తన ప్రాణాన్నే మన కొరకు ఆయన త్యాగం చేశాడు. ఈరోజు దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరునూ లేరు. 13వ వచనంలో 15:13లో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఫ్రెండ్ అంటాం, కానీ ఏ ఫ్రెండ్ అని నీ కోసం ప్రాణం పెట్టాడా? నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఏకైక స్నేహితుడు, ఆ నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసయ్య. ఆయన నీ ఫ్రెండ్గా ఉండాలి. ఈరోజు ఆయన ప్రేమ త్యాగముతో కూడినది. అటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. రోమా 12:9 ప్రకారం ఆయన ప్రేమ నిష్కపటమైనది, కపటము లేని ప్రేమ. అటువంటి ప్రేమతో మనము కూడా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 12:9లో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, ఎందుకంటే దేవుని ప్రేమ నిష్కపటమైనది. కపటము లేని ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. ఒక పక్షి తన గూడు ఒక చెట్టు మీద పెట్టుకుందట. పిల్లలను పెట్టింది. ఆహారం కోసం అని చెప్పి బయటికి వెళ్ళింది. ఆహారం తీసుకుని వచ్చినప్పటికల్లా ఆ చెట్టు తగలబడిపోతూ ఉంది, అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంది. ఈ తల్లి పక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ చెట్టు చుట్టూ తిరుగుతుందంట, అరుస్తుందంట, కేకలేస్తుందంట. ఆ లోపల ఉన్న ఆ పిల్లలు కూడా అవి కూడా అరుస్తూ ఉన్నాయి. చెట్టు మెల్లమెల్లగా కాలిపోతూ ఆ గుడి వరకు వచ్చేసిందంట. ఆ తల్లి పక్షి ఏం చేసిందో మీకు తెలుసా? అమాంతంగా ఆ గూడులోకి వెళ్ళిపోయి తన రెక్కలతో ఆ పిల్లలన్నిటినీ కూడా కాపాడిందట. అవి అప్పుడు మౌనంగా ఉన్నాయి, ఎందుకంటే తల్లి వచ్చిందని. కానీ ఇంకా అగ్గి ఆరలేదు. ఆ అగ్గి, ఆ మంటలు ఇంకా అలా 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 పైకి వచ్చి మొత్తం తల్లి పక్షి చనిపోయింది, లోపల ఉన్న బిడ్డలు చనిపోయారు. తల్లి క్షేమంగా ఉంది, కానీ బిడ్డల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. ఈరోజు మనం దేవుని ప్రేమ నిజంగా మనం హృదయాల్లో, మన మనస్సుల్లో ఉంటే నీ నడత మారిపోద్ది, నీ మాటలు మారిపోతాయి, నీ జీవిత విధానం, నీ జీవన శైలి మారిపోద్ది. ఇంతగా ప్రేమించిన దేవునికి నువ్వు ఇచ్చేదేంటి? నువ్వే రీతిగా దేవుని ప్రేమిస్తూ ఉన్నావు? నిజంగా దేవుని ప్రేమించేవారు ఏం చేయాలి? నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం, చేతులెత్తడం కాదు. ఇఫ్ యు రియల్లీ లవ్ గాడ్, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా మనం ప్రేమించగలం? బైబిల్ సెలవిస్తుంది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అంటే దాని అర్థం, మనం ఈ లోకంలో అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. అంటే ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వడం. ఆదికాండం 22:1 మనం చూస్తే అబ్రాహాముని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి ఇస్సాకుని, నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి, నేను చెప్పబో ఆ పర్వతం దగ్గర దహన బలిగా నీ బిడ్డను అర్పించమన్నప్పుడు, దానికి ముందు 22వ అధ్యాయానికి ముందు 21వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నీ కుమారుడు ఇష్మాయేల్ని పంపివేసే. శారా మాట విని, సో ఇష్మాయేల్ని పంపివేశాడు దేవుడు మాట విని. ఇప్పుడు ఇస్సాకును కూడా బలి ఇమ్మంటున్నాడు. మనమైతే ఏమంటాం? ప్రభువా, ఇందాక ఇస్సాకును పంపివేయమన్నాం,
ఇస్మాయిల్ని పంపివేయమన్నావు. ఇస్మాయిల్ని ఆగర్ని పంపేశాను ప్రభువా. ఇప్పుడు ఇస్సాకును కూడా బలి ఇమ్మంటున్నావు ప్రభువా. అది కాకుండా ఇంకేదైనా అడుగు ప్రభువా, అది నేను చేస్తాను. ఎందుకంటే ఈ బిడ్డ కోసం, ఇస్సాకు కోసం 25 సంవత్సరాలు నేను ఓపిక పెట్టాను. 25 సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చిన వాగ్దానం, 75వ సంవత్సరంలో ఇచ్చే వాగ్దానం, నీ కుమారుడు పుడతాడని. ఆ కుమారుడి కోసం నేను 25 years వెయిట్ చేస్తే ఇప్పుడు ఆ బిడ్డని ప్రభువా నువ్వు తీసుకుంటావా? ప్రభువా నేను ఆ బిడ్డని ఇవ్వలేను ప్రభువా అన్నాడా? నాకు బిడ్డ కన్నా నాకు నువ్వు ముఖ్యం. నా ఫస్ట్ ప్లేస్ నా లైఫ్లో నీకు మాత్రమే. నా బిడ్డ సెకండ్ వస్తాడు. ప్రయారిటీ ఈస్ యూ. దేవుని ప్రేమించేవారు దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారు. అబ్రహాం ప్రేమ మాటల్లో చెప్పలేదు, చేతల్లో చూపించాడు. లవ్ డెఫినేషన్ ఏంటంటే, లవ్ ఈజ్ నాట్ వాట్ యు సే, లవ్ ఈజ్ వాట్ యు డూ. ఏం చెప్పావు అనేది కాదు, ఏం చేసావు అనేది. నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి, కానీ దేవునితోనే మాట్లాడడానికే టైం ఉండదు మనకి. ఏదో మొక్కుబడిగా ఏదో 10 నిమిషాలు వాక్యం చదువుకోవాలి, ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలా, ఏదో మొక్కుబడిగా భక్తి చేస్తున్నాం, ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలి కనుక ఏదో వెళ్ళడం, అది కాదండి భక్తి అంటే. కొంతమంది ఆ 10 నిమిషాలు కూడా బైబిల్ చదువుకోలేని వారు ఉన్నారు. కొంతమంది సో కాల్డ్ క్రిస్టియన్స్. ఈరోజు మనం పక్కవారిని మనం వేలెత్తి చూపించేటప్పుడు 4 వేలు మనల్ని చూపిస్తున్నాయి, మన కుటుంబాన్ని చూపిస్తుంది. నువ్వు ఎలాగున్నా, నీ కుటుంబం ఎలాగుంది? ఏదో ఫార్మాలిటీగా పాటలు పాడడం, ఏదో ఫార్మాలిటీగా ఏదో వాక్యాలు వినడం, ఏదో ఫార్మాలిటీగా చర్చెస్కి వెళ్ళడం, ఏదో ఫార్మాలిటీగా ఏదో దేవునికి దశంభాగాలు కానుకలు ఇవ్వడం. ఎంతకాలం ఈ నటన క్రైస్తత్వం, ఈ హిపోక్రసీ? అబ్రహాం వేషధారణ చూపించలే, నిజమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే దేవుడు ఆయన్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ప్రేమించడం అంటే నా జీవితంలో నా మొదటి స్థానం దేవునికే. అది దేవుని ప్రేమించడం అంటే. ఆయన తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరూ లేరు, ఆయనే నాకు సర్వస్వం. ఆయన ఉంటే నాకు చాలు. పాట పాడతావు అంతే, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. పాటలు కాదండి, బ్రతుకులో మార్పు రావాలి. దేవుని ప్రేమించేవారు ఇంకేం చేస్తారు? కీర్తన గ్రంథం 97:10 యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఇఫ్ యు రియల్లీ లవ్ గాడ్ యు హేట్ ఈవిల్. దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. యోసేపు దేవుని ప్రేమించాడు కనుకనే ఆ పోతీఫర్ భార్య ఆయన్ని శోధించినప్పుడు ఎవ్వరూ లేరు, ఇదిగో మనం కలిసి పాపము చేద్దాం, సైనిద్దాం, నాతో సైనించి నువ్వు, ఇదిగో ఈ ఆస్తంతా నీకు, మనకే ఇదంతా నీకు ఇచ్చేస్తాను, అవసరమైతే యజమాని చంపేద్దాం. ఎన్ని రకాలుగా శోధించి ఉండవచ్చో. యోసేపు కూడా అనుకోవచ్చు, ఇన్ని బాధలు పడుతున్నాను, ఇది కూడా దేవుడు మార్గం తెరిచాడేమో, అందుకే దేవుడు ఇలాగ ఇచ్చాడేమో. చూసారా, కొన్నిసార్లు దేవుడు పేరు పెట్టి మనం మోసాలు చేస్తుంటాం. దేవుడు ఎప్పుడు మోసపూర్వకంగా అడ్డదారుల్లో దేవుడు ఎప్పుడు ఎవరిని ఆశీర్వదించడు. అది దేవుని ఆశీర్వాదం అనుకుంటే అది నీ పొరపాటు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, కానీ అక్రమముగా కాదు. అమ్మాయి, ఆ ఆంటీ ఆయన మీద బలవంతంగా ఆయన మీద పడినప్పుడు ఏం చేశాడు చెప్పండి? తన వస్త్రాన్ని అక్కడే వదిలిపెట్టేసి అక్కడి నుండి పారిపోయాడు. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోతున్నావా? ఎవరు చూడలేదులే అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుని ప్రేమించేవారు చెడుగుని అసహించుకుంటారు. మూడవదిగా, దేవుని ప్రేమించేవారు దేవునికి లోబడతారు, ఆయన ఆజ్ఞలు గైకుంటారు, ఆయన మాట వింటారు. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. 14:23 యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొనును.
నిజంగా మనం దేవుని ప్రేమిస్తే మనం ఆయన మాట వింటాం, ఆయన మాటకి లోబడతాం. దేవుని దూత గాబ్రియేలు మరియ దగ్గరికి వచ్చినప్పుడు మరియ ఒకటే మాట ఉంది, ఇదిగో నేను ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లోబడింది. పేతురు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప పడలేదు, అయినను నీ మాట చొప్పున వలలో వేస్తాను. విన్నాడు. ఈరోజు వింటే ఆశీర్వాదం ఉంది. ఆ పెండ్లి విందులో ఆ పరిచారకులు విన్నారు మాట. ఆ కాలి రాతి బాణలు నీళ్లతో నింపారు. అద్భుతాన్ని వారు చూశారు. మార్తా మాట వింది, ఆ రాయిని దొర్లించారు. చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. ఆర్ వి ఒబేయింగ్? మనం నిజంగా దేవుని ప్రేమిస్తే మనం దేవునికి లోబడతాం, దేవుని మాట వింటాం, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తాం. నాలుగోదిగా, నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవునికి ఇస్తాం. వి గివ్. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుకనే తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. ఈ గేవ్ ఈజ్ ఓన్లీ బిగాటన్ సన్. ఎందుకు? బికాస్ ఈ లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. నువ్వు ప్రేమిస్తే నువ్వు ఇవ్వగలుగుతున్నావా? You have to become passionate about God. Zeal, anxiety. దేవుని కోసం అలాంటి ప్యాషన్ మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు సమస్తాన్ని ఇవ్వడానికి మనం తెగించాలి. యోహాను సువార్త 12:2 మనం గమనిస్తే, మార్తోపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. 5వ వచనంలో, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. అంటే ఆ అత్తరు ఖరీదు ఎంత అనుకున్నారండి? 300 దేనారాలు. ఆ దినాల్లో యేసుప్రభు కాలంలో శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఒక కూలివాడు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తే ఆయనకు వచ్చే జీతం 1 దేనారం. ఒక కూలి 1 దేనారం అంటే 300 దేనారాలు అంటే సుమారుగా 1 సంవత్సరం సంపాదన. ఆలోచించండి. ఇప్పుడు ఒక కూలి వ్యక్తికి కనీసం 500 రూపాయలు, 300 ఇంటూ 500 వేసుకోండి, 1,50,000 రూపాయలు. అంటే ఎంత విలువైందో ఆ అత్తరు చూడండి, ఎంత ఎక్స్పెన్సివో ఆలోచించండి. కానీ ఇచ్చాడు, ఇచ్చింది. వై? బికాస్ ఆఫ్ లవ్. ఈరోజు నువ్వు దేవుని కోసం ఇవ్వగలుగుతున్నావా? నీ ధనాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? నీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? నీ టాలెంట్స్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? నీ ప్రాణాన్ని కూడా దేవుని కోసం ఇవ్వడానికి ఆర్ యు రెడీ? షద్రక్, మేషక్, అబేద్నెగో ఒకటే మాట అన్నారు, మా దేవుడు ఈ అగ్ని గుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మీ అగ్ని గుండములో మేము మరణిస్తాము, కానీ నీ ప్రతిమకు మాత్రం నమస్కారం చేయం. అంటే దే ఆర్ రెడీ టు డై. సింహాల గుహలో వేశారు దానియేలుని. సింహాల గుహలోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ నేను మాత్రం దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను. వై? బికాస్ ఆఫ్ లవ్. ప్రార్థన అంటే ఏదో మన అవసరతలు అడుక్కోవడం కాదు, బెగ్గింగ్ కాదండి. ప్రార్థన ఈజ్ ఎ పర్సనల్ టచ్ విత్ గాడ్. ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునితో నేను ఒక్కరోజు మాట్లాడకుండా ఉండలేను. నేను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవునితో అలాంటిది 30 రోజులు మాట్లాడకుండా ఉండగలనా? నేను ఉండలేను. అయితే సింహాల గుహలో వేసేస్తారు. ఓకే, ఐఎమ్ రెడీ టు డై. సింహాల గుహలను రక్షించినా ఓకే, రక్షించకపోయినా ఓకే. ఈరోజు అట్టి ప్రేమ మనలో ఉన్నదా? దేవుని ప్రేమ. చివరిగా నిజంగా దేవుని ప్రేమిస్తే ఇతరులను కూడా నువ్వు ప్రేమిస్తావు. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. యోహాను సువార్త 13:34-35 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను,
నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. మీరు ఆయన డిసైపుల్గా ఉండాలంటే, ఆయన శిష్యులుగా ఉండాలి అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మనం ఉండాలి. మొదటి యోహాను 4:16 కూడా, 1 John 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. God is love. Whoever lives in love lives in God and God in him. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారమైతే నువ్వు ఇతరులను కూడా దేవుణ్ణి ప్రేమించినట్టే నువ్వు ప్రేమిస్తావు. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు అర్పణ తెచ్చేటప్పుడు ఒకవేళ నీ సహోదరునితో విరోధం ఏమైనా ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించు. దేవుని ప్రేమిస్తామంటాం కానీ మన సొంత వాళ్ళని మనం ప్రేమించలేము. దేవుని ప్రేమిస్తానంటావు, నీ భార్యను నువ్వు ప్రేమించలేవు, నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించలేవు, నీ భర్తనే నువ్వు ప్రేమించలేవు, నీ బంధువులని ప్రేమించలేవు, నీ అన్నదమ్ముల్ని నీ అక్క చెల్లెలను ప్రేమించలేని వాడిగా, నీ శత్రువుల్ని ప్రేమించలేని వాడిగా నువ్వు ఉంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు కాదు. ఈరోజు మనం ఇతరులని మనం ప్రేమించాలి. బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్న వారిని కూడా మనం ఆదుకునేవారిగా, వారిని ప్రేమించేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 25:40 అందుకు రాజు, మిక్కిలి అల్పులని ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. మనం ఇతరులకి మనం హెల్ప్ చేసినప్పుడు, ప్రేమించి వారికి సహాయం చేసినప్పుడు మనం దేవునికి మనం సహాయం చేసిన వారంగా ఉంటాం. సో దేవుని ప్రేమించేవారు ఇతరులని ప్రేమిస్తారు. ఈరోజు అట్టి ప్రేమ మనలో ఉండాలని దేవుడు తలస్తున్నాడు. ఈరోజు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన ప్రేమ పవిత్రమైనది, ఆయన ప్రేమ త్యాగముతో కూడినది, ఆయన ప్రేమ నిష్కపటమైనది. అట్టి ప్రేమ గల దేవుణ్ణి నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తావు? ఆయన ప్రేమించేవారు పూర్ణ మనస్తనగా మొదటి స్థానం దేవునికి ఇస్తావు. ఆయన ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. ఆయన ప్రేమించేవారు ఆయన మాట వింటారు. ఆయన ప్రేమించేవారు ఆయన కొరకు సమస్తాన్ని, ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి కూడా వెనకాడరు. ఆయన ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించినట్టే ఇతరులను కూడా ప్రేమిస్తారు. ఇలా అట్టి ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? ఇంతవరకు దేవుని ప్రేమించలేని వారిగా ఉంటే లెట్ us రీడెడికేట్ అవర్ లైఫ్స్. ఈ రోజు నుండైనా దేవుని ప్రేమ మన జీవితంలో కలిగి ఉందాం. దేవుని ఇంకా దుఃఖ పెడదామంటారా? దేవుని బాధ పెడదామంటారా? లేకపోతే ఈరోజు ఐఎమ్ సారీ లార్డ్ అని మారు మనసు పొంది మన జీవితాన్ని సరిచేసుకుందాం. నీ కోసం, నా కోసం కలువరి గిలులో సిలువలో నీ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ సిలువ ప్రేమను మర్చిపోతున్నారా మీరు? ఏదో గుడ్ ఫ్రైడే నాడు, ఈస్టర్ నాడు గుర్తు చేసుకుంటున్నారా? ఆలోచించుకోండి. ఒక అమ్మాయి, ఒక సహోదరు తల్లి నీళ్ళు కోసం అని బిందె తీసుకుని బయటికి పంపు దగ్గరికి వెళ్ళి తన బిడ్డని నేల మీద, సాప్ మీద పడుకోబెట్టి వెళ్ళిందట. చిన్న బిడ్డ పడుకుని ఉన్నాడు ఆ సాప్ మీద. ఆమె నీళ్ళు తెచ్చి ఆమె లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలో ఒక ముంగీసు, దాని మీసాల ఎండా కూడా రక్తం ఉందంట. ఆ మీసాలతో రక్తంతో ఉన్న ఆ ముంగీసుని ఈ తల్లి చూస్తుంది. లోపల బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఆమె ఏం చేసిందంటే ఏమాత్రం ఆలోచించకుండా, నా బిడ్డని ఏదో చేసింది ముంగీసు, అందుకే దాని యొక్క మీసాలకు కూడా రక్తం ఉందా అనుకుని వెంటనే ఏం చేసిందంటే తన బరువైన బిందుని ఆ ముంగీసు మీద అలాగే కిందకు వదిలేసిందంట. ఆ ముంగీసు అలా గజగజ కొట్టుకుంటూ ప్రాణం విడిచింది, చచ్చిపోయింది. అమ్మో నా బిడ్డ ఏమైపోయాడు, నా బిడ్డ ఏమైపోయాడు, గబగబ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. బిడ్డ చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు, బిడ్డ చక్కగా సురక్షితంగా ఉన్నాడు. అమ్మాయ నా బిడ్డకి ఏం జరగలేదు అని ఆ బిడ్డని ఎత్తుకుని ఇలా పక్కకు చూడగానే అక్కడ ఒక తాసుపాము ఉందంట, చచ్చిపోయి ఉంది అక్కడ. అంటే ముంగీసి ఏం చేసిందో మీకు తెలుసా? ఆ తాసుపాముతో పోరాడి
తన బిడ్డని రక్షించి విజు ఉత్సాహంతో బయటికి వస్తుంటే ఆ తల్లి ఇచ్చిన బహుమానం ఏంటండి చెప్పండి? బరువైన బిందె తీసుకుని తల మీద వేసింది. ఈరోజు దేవుడు నీ కోసం ఆఖరి బొట్టు కూడా, రక్త బిందు కూడా ఉంచుకోకుండా నీ కోసం ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఆరోహణమై ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. త్వరలో రానై ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రేమను కలిగి పాపాన్ని విడిచిపెట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఇంతవరకు దేవుని ప్రేమకు దూరం అయిపోతే ఈరోజు ఈ వాక్యం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో సూటిగా. లెట్ us rededicate our lives once again. మళ్ళీ ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని మన జీవితాన్ని దేవునికి అర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలైనా మీకు వందనాలు. యోహాను 3:16 వచనములో నుండి 2వ వర్తమానాన్ని మరొకసారి మీ వాక్యం ద్వారా మీ ప్రేమ ఎలాంటిదో, ఎంత గొప్పదో మాకు వివరించారు. ఏదో ఫార్మాలిటీగా మా ఆత్మీయ జీవితాన్ని మేము కొనసాగించే వారిగా ఉండక, నటన జీవితాన్ని, వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన భక్తి జీవితాన్ని, మీరు కోరిన సేవ, మీ కోరిన భక్తి, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయండి. వాక్యాన్ని వినబడిన ప్రతి బిడ్డని దీవించండి. వారి యొక్క ప్రతి అవసరతల్లో మీరే కాపాడి, శారీరక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ప్రతి మేలు ప్రతి కుటుంబంలో మీరే జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తన దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసనిచ్చి మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.